నమస్కారం. మార్కాపురం పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం, వారి శారీరక మానసిక అభివృద్ధి సాధించడం లక్ష్యమన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పిల్లలు ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వద్దు ఒక్కళ్ళు ముద్దు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈరోజు ముస్లింలు ఎక్కువైపోయే విధంగా తయారు చేసుకున్నాం. ఈరోజు మళ్ళా పిల్లలు కావాలా అని చెప్తున్నాం. పిల్లలు కావాలా అంటే మళ్ళా యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రేమ, వాత్సల్యం అన్నీ కలిగి మళ్ళా మేము ఇద్దరిని కాదు ముగ్గురునైనా కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలా అనేటువంటి భావన కలిగించగలిగే కెపాసిటీ మీలో ఉంది. మీరు చూపేటువంటి ప్రేమాభిమానాలతోటి ఆ తల్లిదండ్రులు మన జనాభాను పెంచేదానికి, అలాగే మనకున్నటువంటి రాబోతున్నటువంటి పెద్ద సమస్యలు అధిగమించేదానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎన్ని రంగాలలో మీరు రాణించాలో, ఎన్ని రంగాలలో మీ యొక్క పాత్ర ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మాటలు చెప్పి ఎవరో మాటలు విని రోడ్లు ఎక్కాల్సిన పని లేదు. మీ తరఫున మేమున్నాం బ్రహ్మాండంగా. మీరు కూడా తెలుసుకోవాలా. ఒకప్పుడు 120 రూపాయల నుంచి ఈరోజు 11,000కి వచ్చినాం. 11,000 18,000కి పోతాం. టైం వస్తుంది, టైం రావాలా, ఓపిక పట్టాలా. అందరూ సహకరించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. అప్పుడు పిల్లలు వద్దు ఒక్కళ్ళు ముద్దు అని చెప్పి విపరీతమైన